ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 103:5. అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిపోయిన కాలం మన జీవితాల్లో ఎప్పటికీ తిరిగిరాదు. దినాలు గడిచే కొలది వృద్ధాప్యం ముంచుకొస్తుంది తప్ప కోల్పోయిన యవనం తిరిగిరాదు. ఇది నిత్య సత్యం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, పక్షిరాజు కోల్పోయిన యవనమును తిరిగి పొందుకుంటుంది. ఇది వాస్తవమా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా వాస్తవమే తెలియపరుస్తుంది. ఇది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం అనేది గ్రహించాలి మనం. పక్షిరాజు జీవితకాలం 70 సంవత్సరాలు. అయితే 40 సంవత్సరాలు గడిచేసరికి ముక్కు వంకర తిరిగిపోతుంది. తద్వారా ఆహారం తీసుకోవడం కష్టతరం అవుతుంది. విస్తారమైన ఈకల వలన ఎగరలేకపోతూ ఉంటుంది. దాని ఛాతి కూడా అందుకు సహకరించదు. గోర్లు ఆహారం పట్టుకోవడానికి వీలు లేనంతగా వంకర్లు తిరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో 2 అవకాశాలు ఈ పక్షిరాజు ముందు ఉంటాయి. ఒకటి చనిపోవడం, రెండవది బాధాకరమైన అనుభవం గుండా నూతన జన్మను పొందుకోవడం. అయితే ఎక్కువ పక్షిరాజులు రెండవ మార్గం గుండా, బాధాకరమైన మార్గం గుండా వెళ్లాలని నిశ్చయించుకుంటాయి. ఆ సమయంలో పక్షిరాజు ఒక ఎత్తైన శిఖరానికి వెళ్లి తన ఏకలన్నిటినీ పెరికి వేసుకుంటుంది. తన గోర్లు లాగివేస్తుంది. తన పదునైన ముక్కును బండకేసి బద్దలు కొట్టుకుంటుంది. అట్లా ఆ రక్తపు మడుగులో ఏ విధమైన ఆహారం లేకుండా ఇంచుమించుగా 40 రోజులు ఉండిపోతుంది. ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో క్రొత్త ఈకలు, గోర్లు, ముక్కు వస్తాయి. దానితో పాటు నూతన యవ్వనం, బలము తిరిగి పొందుకుంటుంది. నూతన జన్మను పొంది మరలా మరొక 30 సంవత్సరాలు జీవించి తర్వాత మరణమవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ప్రియమిత్రులారు. పక్షిరాజు నూతన బలం పొందాలంటే తనకు తానే తన శరీరంను నలగొట్టుకుంటుంది, శ్రమ పడుతుంది. కానీ నీకు నూతన బలము, నూతన యవ్వనము ఇవ్వడానికి నీకు బదులుగా నీ ప్రియ రక్షకుడైన యేసయ్య నలుగొట్టబడ్డాడు, శ్రమ పడ్డాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంత చేసిన యేసయ్య ఆయన కోసం నువ్వేం చేయగలవు? విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంత చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆ ప్రియ రక్షకుని స్తుతిస్తూ దేవుని యొక్క మార్గంలో నడిస్తే అదే మన జీవితానికి నూతనమైన యవ్వన స్థితి. అంతకు మించి దేనిని నీ నుండి ఆయన ఆశించడు. పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా ప్రభు కొరకు జీవించగలగాలి. అట్టి యవ్వన స్థితిని, బలాన్ని మనము పొందుకొని నూతన ఉత్తేజంతో ప్రభువులో సాగిపోతాము. అట్టి కృప, ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దయచేసి మనందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. కృప కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు. గత కాలమల్లా తండ్రి రాత్రంతా మమ్మల్ని కాపాడి ఈ నూతనమైన దినంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి మీ కృప వరాలతో మమ్మల్ని దీవిస్తున్నందుకై, ఆశీర్వదిస్తున్నందుకై మీకు వందనాలు, మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పక్షిరాజు యవనం వలె మా యవనాన్ని తండ్రి క్రొత్తదగుచున్నట్లు మేలుతో మా హృదయాలను ప్రభా తృప్తిపరిచే దేవుడు మీరని మేము తెలుసుకోగలుగుతూ ఉన్నాం తండ్రి. మాలో ఉన్నటువంటి ఈ పాత రోత జీవితాన్ని తొలగించుకొని నూతనమైన యవ్వన స్థితిని మేము సంతతించుకోగలిగే భాగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నామయ్యా. ఈ దినమంతా కూడా తండ్రి మమ్మల్ని మీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడండి. ఏ విధమైన భయానికైనా, అనారోగ్యానికైనా, ప్రమాదానికైనా, నష్టంకైనా ప్రభా మేము లోను కాకోకుండా తండ్రి మీ యొక్క శక్తి చేత, మీ బలం చేత నింపబడినట్లు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మేము వేడుకుంటున్నాం. ఈ దిన దీవులతో మమ్మల్ని దీవించి ఈ దినమంతా కూడా తండ్రి మీ దయా కిరీటం కింద, మీ దయా కాపుదల కింద ప్రభు మమ్మల్ని భద్రపరిచి కాయమని సమస్తకంతా మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.